ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మే నెల 5వ తేదీ నుండి మే నెల 11వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి శుక్ర గ్రహాలు, వృషభ రాశిలో గురుగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో చంద్ర బుధ కుజ రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి రాశి నుంచి 2వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 7వ స్థానంలో శనిగ్రహం, 8వ స్థానంలో చంద్ర కుజ బుధ రాహుగ్రహాలు, 9వ స్థానంలో రవి శుక్రగ్రహాలు, 10వ స్థానంలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ సింహరాశి వారికి కొంత అనుకూలమైన ఫలితాలే కనబడుతున్నాయి. అయితే ముఖ్యమైనది రాశి అధిపతి ఉచ్చలో ఉండి శుక్రుడితో కలిసి ఉండడం అనేది ఒక విశేషం. అలాగే గురువు గారు దశమంలో ఉండడం అనేది మరొక విశేషం. దశమంలో ఉండడం అంటే దశమంలో ఉన్నప్పుడు గోచార రీత్యా ఉండే అశుభ లక్షణాలు అని చెప్పినప్పటికీ అక్కడ గురుగారు దృష్టి ఈ సింహరాశి నుంచి 2వ స్థానంలో పడుతుంది. అంటే ధన యోగాదులు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ గురుగారు ఉన్న ప్లేసే కాకుండా చూసే దృష్టి ఉన్న రాసులకు కూడా ఈ ప్రభావితం ఉంటుంది. కాబట్టి ఈ వార ఫలాలు కొంత అనుకూలమైన స్థితికి మారి ఉన్నాయి. అంటే రాశ్యాధిపతి ఉచ్చలో ఉండడం, అది అనుకూల స్థితి, మంచి నిర్ణయాలు తీసుకోవడం, గట్టిగానే అమలు చేయటం, అదంతా కూడా బాగానే ఉంటుంది. మంచి కీర్తి ప్రతిష్టలు కూడా ఈ వారం కలిగే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలిగే పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి ఈ వారం అంతా ఆలోచన తీరు, వ్యవహారం అంతా కూడా బాగుంటుంది. అంటే గతంలో కంటే మనం రకరకాల ఆలోచనలు చేయడం, ఏదో చేద్దాం, ఏదో సాధిద్దాం అనుకున్నవన్నీ కూడా, అంటే మన శక్తికి మించినవి, మన పరిధి దాటినవి ఆలోచనలు ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ పరిస్థితిని అనుకూలంగా, సమయం సందర్భాలని అనుకూలంగా ఆలోచన చేసే విధానానికి మార్పు చెంది ఉంటారు. కానీ అలా మార్పు చెందే అవకాశం గట్టిగానే ఉన్నది. కాబట్టి ఈ వారం మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలను అమలు చేయడానికి కూడా బాగానే కుదురుతుంది. అలాగే ధనయోగాదులు బాగా పెరిగి ఉంటాయి. మనం ఆలోచన చేసిన విధానం, అంటే గతంలో మనం ఏదైనా ధనయోగాదులు, ధన సంబంధించిన విషయాల్లో మన యొక్క శక్తియుక్తులు ఎలా ఉపయోగిస్తామో అవి సరిగా ఉపయోగపడకపోయినప్పటికీ ఇప్పుడు ఈ పరిస్థితికి అనుకూలంగా ఉంది. కాబట్టి ఇప్పుడు బాగానే ఉపయోగపడే లక్షణాలు పెరుగుతాయి. ధనస్థానం మీద గురుగారి దృష్టి ఉండడం అనేది ఒక విశేషం. అలాగే అక్కడ కేతు ఉండడం, అదే స్థానాన్ని చంద్ర బుధ కుజ రాహు గ్రహాలన్నీ కూడా చూస్తూ ఉండడం ఇట్లా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ధనయోగాదులకి ఒక గ్రహం కాకపోతే మరొక గ్రహం సపోర్ట్ ఇచ్చే అవకాశం గట్టిగానే కనబడుతుంది. ఇన్ని అంటే శుభగ్రహాలు, పాపగ్రహాలు అన్నీ కలిసి ఈ ధనస్థానాన్ని చూస్తున్నాయి. అలాగే రాశ్యాధిపతి కూడా చూస్తున్నాడు. కాబట్టి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ధనయోగం బాగా పెరుగుతుంది అని అర్థం చేసుకోవచ్చు. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అనే విషయాలకు కూడా ఈ రవి శుక్రుల యొక్క దృష్టి ఉంటుంది. కాబట్టి
సింహరాశి వారికి అక్కడ కూడా అనుకూలత ఉంది. మరి ఆ అనుకూలత అంటే గతంలో కొంత విభేదాలున్న అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు లాంటి వాళ్ళకి ఈ వారంలో అటువంటి విభేదాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. అంటే కొంత ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం అటువైపు వాళ్ళు చేసినా మనం చేసినా ఆ యొక్క ఫలితాలు బాగానే ఉంటాయి. అలాగే గృహ వాహన యోగాదులు పెరుగుతాయి. అంటే గృహం తీసుకోవాలన్నా వాహనం తీసుకోవాలన్నా ఇలా ఏనాటి నుంచో ఉన్న ఆలోచనలన్నీ ఈ సమయంలో అనుకూలపడే అవకాశం బాగా ఉంది. దానికి తగినటువంటి వాతావరణం కుదురుతుంది. అలాగే మనకి ఎన్నాళ్ళ నుంచో చూసిన నచ్చని విషయాలు అంటే ఇల్లు పరంగా కొనుక్కోవాలనుకునే వాళ్ళకి అక్కడ నచ్చలేదు ఇక్కడ నచ్చలేదు అనుకునే వాళ్ళు కూడా ఈసారి ఇప్పుడు బాగా అనుకూలంగా నచ్చే వాతావరణం దొరుకుతుంది. గృహయోగాదులు పెరుగుతాయి. అనుకుంటే మాత్రం అనుకున్నట్టుగా చేయవచ్చు, ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి కూడా మంచి అనుకూలత ఉన్నది. సంతానం వలన కీర్తి పెరుగుతుంది. సంతాన సంబంధించిన విషయాలలో శుభకార్యాలు చేయగలుగుతారు. శుభ లక్షణాలు పెరిగినాయి కనుక అంటే ఇంట్లో శుభకార్యాలు శుభ లక్షణాలు పెరిగే అవకాశం బాగానే ఉంది. అలాగే రుణ సంబంధించిన విషయాలు కూడా మనం గతంలో తెలిసి తెలియక రకరకాల రుణాలు చేసినప్పటికీ ఆ రుణాల యొక్క భారాన్ని క్రమక్రమంగా తగ్గించుకునే అవకాశాలు తగ్గే అవకాశాలు బాగానే ఉన్నాయి. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంత అనుకూలత పెరిగే అవకాశం ఉంది. అలాగే మిత్రులు శత్రువులు భేదం లేకుండా అందరితో కూడా కలిసి ఉండడం కలిసి మాట్లాడటం జరుగుతుంది. కొంత అనుకూల వాతావరణం బాగానే పెరిగి ఉందని అర్థం. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా సాధారణంగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే ఏమీ లేవు. అలాగే అష్టమంలో చంద్రగ్రహం బుధ కుజ రాహు గ్రహాలు ఉండడం వలన ఇది ఆరోగ్య సంబంధించిన విషయాలకి అనుకూలత ఉంది. అయితే కొంత ప్రయత్నపూర్వకంగా శుద్ధి చేసుకోగలుగుతారు. అంటే ఆరోగ్య సంబంధించిన విషయాల్లో ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యని క్లియర్ చేసుకోగలుగుతారని అర్థమవుతుంది. అలాగే మనం ఏదైనా డిపాజిట్లు పెట్టుబడులు పెట్టినటువంటివన్నీ కూడా వృద్ధి అయ్యే అవకాశం ఉంది. ఇంకా కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి కూడా ఒక అవకాశం కుదురుతోంది. అంటే షేర్ మార్కెట్లు రియల్ ఎస్టేటు మొదలైన విషయాల్లో కూడా ఈ ప్రయత్నాలు ఫలిస్తాయని అర్థమవుతుంది. అలాగే భాగ్యస్థితి చాలా బాగా అనుకూలంగా ఉంది. భాగ్యం వృద్ధి అయ్యే అవకాశం ఉంది. మనం చిన్న పెట్టుబడితో పెద్ద స్థాయిలోకి లాభాలు పొందగలిగే అవకాశం ఉంది. కాబట్టి అన్ని రకాల విషయాల్లో కూడా ఈ సింహరాశి వారికి అనుకూలత పెరిగి ఉన్న వారంగా తెలుస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాలలో ఒక మంచి దృక్పథం కలిగినటువంటి స్థితిగతులు ఈ వారం కుదురుతున్నాయి. అలాగే ఉద్యోగ స్థానంలో మరి గురుగ్రహం ఉండడం ఆ గురువు యొక్క లక్షణాల వల్ల అయితే ఇక్కడ ప్రయత్నపూర్వకంగా ట్రాన్స్ఫర్లు కోరుకునే వాళ్ళకి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం ఉంది. అలాగే మరి వృత్తి ఉద్యోగాదులు మార్చుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. అంటే మరొక వృత్తిలోంచి మరొక వృత్తిలోకి అలాగే ఉద్యోగంలోంచి వృత్తిపరంగాను వ్యాపార పరంగాను మార్పులు చేసేవాళ్ళు అలా అంటే ఇప్పటివరకు వాళ్ళ లైఫ్ నడిపిన విధానాన్ని మరొక రూపంలోకి మారే అవకాశం ఉంది. సాధారణంగా ఉండేవాళ్ళు అంటే వైదికంలో కానీ పూజారి లాంటి చోట కానీ మారే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు స్మార్తంలోకి రావచ్చు, స్మార్తులు ఉద్యోగంలోకి వెళ్ళొచ్చు. ఇలాంటి మార్పు చేర్పులన్నీ కూడా అంటే ప్రయత్నం చేసుకునే వాళ్ళకి అందరూ మారుతారని కాదు, అనుకూలత ప్రయత్నం చేసుకునే వాళ్ళకి కుదురుతుంది. వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉద్యోగంలోకి రావచ్చు, ఉద్యోగం చేసుకునే వాళ్ళు వ్యాపారంలోకి వెళ్ళొచ్చు. ఇలాంటి స్థితిగతులు ఈ వారంలో అనుకూలంగానే ఉన్నాయని చెప్పబడుతుంది. అలాగే ఏకాదశ స్థానం కూడా బాగా అనుకూలంగా ఉంది. దానివలన మనం చేసిన పనులు మనం ప్రయత్నించిన విషయాలకి మంచి ఫలితాలు రావడం,
కీర్తి, మనం చేసిన పనికి గుర్తింపు రావడం, కీర్తి ప్రతిష్టలు పెరగడం జరుగుతుంది. అలాగే ఖర్చుల విషయంలో సాధారణంగానే ఉంటాయి. పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందికరమైన విషయాలు అయితే ఉండవు. సాధారణమైన ఖర్చులు దాంట్లో పెద్దగా మార్పులు చేర్పులు ఏమీ లేకుండానే ఉంటాయి. అలాగే ఇంకా మంచి శుభ లక్షణాలు పెరగడం కోసం ఈ సింహరాశి వారు ఈ వారం గణపతి దేవుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.